మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సబీనాతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సిపి సుమతి వెల్లడించారు. మొత్తం 7 నేపాలీ వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, వైద్యురాలు విజయలక్ష్మి ఇంట్లో ఏప్రిల్ 24న పనిలో చేరిన నబీనా తన భర్త రమేష్ తో కలిసి పక్కా ప్రణాళికలో దోపిడీకి పాల్పడినట్లు తెలిపారు. Yes, Sai Kumar. Yes, Srinivas. Yes, Srinivas. Sai Kumar. Raghavendra. SI Raghavendra. Vasudev. Somaya. Very good. Cycle Inspector Jawahar Nagar Cycle. Srinivas, DI Jawahar Nagar. Satyanarayana, Later Head Constable. Shaker Head Constable. Isu aక్కడ కావు. ప్రశాంత్ సంజీవ పరశురామ్ హెడ్ కానిస్టేబుల్ పనిచేయడం వల్ల ఇమీడియట్ గా ఛాన్స్ ప్రింట్స్ రావడము, వాళ్ళు ఎవరో దొరకడము మాకు ఒక రకంగా గట్టి క్లూస్ లభించినట్టు అయింది. ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు అండ్ ఎంటైర్ కమిషనరేట్ లో 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అది లా అండ్ ఆర్డర్ టీమ్స్, సిసిఆర్బి టీమ్స్, ఎస్ఓటి టీము ఆఫ్ మల్కాజ్గిరి కమిషనరేట్. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళుంటారు అని వాళ్ళని మనము దాదాపుగా ఒక 38 నుంచి 40 కెమెరాస్ చూసిన తర్వాత వాళ్ళు బెంగళూరుకి వెళ్ళుంటారన్న ఒక ఆలోచనతో మనము బెంగళూరు, లక్నో, తర్వాత నేపాల్ బార్డర్స్ వరకు కూడా మనం టీమ్స్ డిస్పాచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ తర్వాత చాలా టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసిన తర్వాత దాదాపుగా సిటీ అంతా 250 సిసి కెమెరాలు మనం వెతికిన తర్వాత ఈ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ 72 గంటల్లో మాకు ఖచ్చితంగా వీళ్ళు ఏ డైరెక్షన్ లో పోయారన్న ఖచ్చితమైన సమాచారం రావడము, సక్సెస్ఫుల్ గా వాళ్ళని అప్రిహెండ్ చేయడము జరిగింది. దీనిలో సునీత అలియా సబీనా ఎవరైతే వీళ్ళ ఇంట్లో పనికి కుదిరిందో 28 ఏళ్ళ ఆమె, తర్వాత బిస్వాల్ అలియాస్ విస్వాల్ 30 ఏళ్ళు, తర్వాత కమల్ బహదూర్ చలానే బయట వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఆటో దగ్గర, జాంకర్ బహదూర్ చలానే అలియాస్ శంకర్ 38. ఈ 4 మనకు నేటివ్ ఆఫ్ నేపాల్. వీళ్ళు దొరకడం జరిగింది. వీళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు ఏదైతే వీళ్ళ షేర్ 7 మందిలో వీళ్ళ షేర్ ఎంతైతే వచ్చిందో అంత షేర్ వాళ్ళ దగ్గర మనకు ఇంటాక్ట్ గా దొరకడం జరిగింది. ఈ అక్యూజ్డ్ మనకు 16వ తేదీన అరెస్ట్ చూపించాము. ఈ రోజు మార్నింగ్ 10:45 కి మనము రేటిఫైల్ బస్ స్టాండ్ లో అరెస్ట్ చూపించడం జరిగింది. ఇంట్రాగేషన్ లో వాళ్ళు చేసిన అఫెన్స్ ఏ రకంగా చేశారన్నది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం సేమ్ రీకన్స్ట్రక్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్టికల్స్, క్యాష్ ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మిగిలిన 3 వాళ్ళ కోసం కూడా మనము టీమ్స్ డిస్పాచ్ అయినాయి. వీఆర్ వర్కింగ్ వెరీ సీరియస్లీ ఆన్ ఇట్. ఇంత తక్కువ సమయంలో అంటే తెలంగాణ పోలీసు ఛేదించలేరా అన్నది క్వశ్చనే లేదు. కాకపోతే ఎంత త్వరగా కేసు ఛేదిస్తామన్నది ఒకటే మాకు ఛాలెంజ్. 72 అవర్స్ లో క్లూస్ రావడము, తర్వాత ఈ టీమ్స్ అన్ని కలిపి డీసీపీ మల్కాజ్గిరి గారి ఆధ్వర్యంలో, శ్రీధర్ ఆధ్వర్యంలో, తర్వాత ఎస్ఓటి డీసీపీ ఆధ్వర్యంలో, అట్లాగే సిసిఎస్ డీసీపీ నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో 3 కలిసి ఒక టీమ్ గా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేయడము
అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ టీం అందరికీ కూడా, ఎస్పెషలీ ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ మల్కాజ్గిరి, వీళ్ళకు కూడా నా నుండి స్వయంగా అభినందనలు. ఇంత చక్కగా ఇంత త్వరగా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ మేము రిపోజ్ చేశాం. అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అండ్ వీఆర్ హియర్ టు యాక్చువల్లీ డూ ఇట్. అయితే దీనిలోని భాగంగానే మనం ఈ రోజు కమిషనరేట్ మొత్తంగా ఇది ఎలా అయినా సరే ఇలా వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియని వాళ్ళందరినీ కూడా, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఏ రకంగా అయినా కూడా, టెనెంట్స్ అయినా పనిచేసే వాళ్ళైనా, మీ సురక్ష అన్న ఒక ఇనిషియేటివ్ తో అందరినీ కూడా మనము స్వచ్ఛందంగా సిటిజన్స్ ని పిలిచి మీరు వాళ్ళని టెనెంట్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా, డొమెస్టిక్ హెల్త్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఈ మీ సురక్షను లాంచ్ చేస్తున్నాము. మరి ఒకసారి దీంట్లో ఉన్న ఈ అందరి టీమ్స్ కి కూడా నా అభినందనలు. కలిసినది కాబట్టి ఇది నాట్ ఎ స్మాల్ టౌన్. అండ్ ఇంకా విచిత్రం అంటే ఇక్కడ కరెక్ట్ గా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కెమెరాస్ అంతా టీవీఆర్ తో సహా కట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. మేడం, ఏజెంట్ వల్లనే ఇదంతా జరిగింది కదా, ఏజెంట్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అదే విధంగా తను ఏజెంట్ గా ఉంటే ఇంకెంత మందికి ఇలా సప్లై చేశారు, దానిపైన ఏమైనా ఎంక్వైరీ నడుస్తుందా? ఏజెంట్ భీమ్ అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆ ఏజెంట్ వీళ్ళని చుట్టలేదండి. ఏజెంట్ పేరు చెప్పి వీళ్ళు ఆల్రెడీ తెలుసుకొని ఒక డాక్టర్ దగ్గర పని చేస్తున్నామని వీళ్ళకి తెలిసిన డాక్టర్ ని, అంటే వీళ్ళకు అర్థం కాలేదు, అంటే నిజంగానే పని చేశారని వీళ్ళు బిలీవ్ చేశారు అంతే. కానీ వాళ్ళకి ఆ ఏజెంట్ తో వీళ్ళకు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే ఏమీ లేదు, ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ కాలేదు. ఇలా ఈ కేసులో ఇలా